హాయ్ హలో నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకేనండి. వర్షం పడుతుంది, ఇవాళ వేడి వేడి బజ్జీలు ఏమైనా తినాలనిపించింది. అందుకే కొత్తగా బ్రెడ్ బజ్జీలు వేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ ఇదివరకు వేసాను, చాలా బాగా వచ్చాయి. ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే ఇంచుమించు ఒక నలుగురికి సరిపోతాయండి. అంతా బాగుంటాయి. ఒక్కొక్క బ్రెడ్ను 4 పీసెస్ చేసుకోవాలండి. 4 పీసెస్ అంటే 16 పీసెస్ అవుతాయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి, క్రంచీగా ఉంటాయి. చాలా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా ఒక బ్రెడ్ 4 పీసెస్ చొప్పున 16 పీసెస్ అవుతాయండి. 4గిటికి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక పావు కిలో శనగపిండి సరిపోతుందండి. వీటికి కొద్దిగా ఓమా వేశాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి అండి, ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు అండి. ఇది మంచిగా కలుపుకోవాలండి. ఒక చిటికెడు సోడా వేసుకున్నాను. సోడా మరీ ఎక్కువ వేయకండి, ఆయిల్ పీలుస్తుంది. ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇది వర్షం పడ్డప్పుడు మంచి స్నాక్గా తినడానికే కాకుండా పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వేసి పెడితే మంచిగా తింటారండి. శనగపిండితోటి పెడితే చాలా బలం అండి పిల్లలకి. రాత్రిపూట కూడా ఒక పిడికట్ శనగలు నానబెట్టి పొద్దున పిల్లలకు తినిపిస్తే మంచి బలంగా తయారవుతారు. అందుకే శనగపిండి ఐటమ్స్ కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడితే మంచిదండి ఆరోగ్యానికి. ఇప్పుడు మంచిగా గిలగొట్టుకోవాలండి. సోడా, మనం వేసిన సోడా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి అన్నీ మంచిగా కలుస్తాయి. ఓకేనండి. ఇప్పుడు మనం స్టవ్ అంటి పెట్టుకోవాలి. స్టవ్ అంటి పెట్టుకొని నూనె మంచిగా గరం కావాలండి. ఇట్లా మంచిగా గరం అయిన తర్వాత బ్రెడ్ 2 సైడు పిండిలో ముంచి తీసి వేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ పిల్లలకు ఒకటే రకం పెడుతుంటే బోర్గా ఉంటుందండి. ఇలా మనం డిఫరెంట్గా చేసి ఇస్తుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, కొత్త ఐటమ్ అని. మనం చేయడమే కాదు, టేస్టీగా ఉండాలా. అందుకే ఇది చూడండి, ఇది మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్టు ఎక్సలెంట్గా వస్తుంది. వాటిని ఒక్క 2 నిమిషం తర్వాత ఉల్టా వేయండి. దాన్ని ఉల్టా వేస్తే రెండో సైడ్ కాలుతుంది. దీన్ని లైట్ బ్రౌన్ కలర్లో తీయాలండి, మొత్తం బ్రౌన్ కలర్లో రాకముందు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాక అన్నీ కలిపి మళ్ళీ గోలించుకుంటాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోలు చేస్తానండి. మీ ప్రోత్సాహం ఉండాలి. ఇలా సెకండ్ టైం కూడా వేసుకోవాలండి. ఈ వర్షాకాలం ఏదో ఒకటి చేసిస్తుంటే ఇంట్లో మిసెస్ కానీ పిల్లలు కానీ అందరు సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషంగానే కావాల్సింది ఏముందండి మనకి. ఓకేనండి. వీటిని కూడా 1 నిమిషం తర్వాత అట్లా తిప్పి చూసుకుంటే కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పి ఉల్టా వేసుకోవాలండి అన్నీ. ఇప్పుడు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి బాటమ్ పైన. ఇప్పుడు ఇంతకుముందు గోలిచినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేయాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 or 2 minutesలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. చప్పుడు కూడా వినబడుతుంటుంది, క్రంచీగా మనం అటు ఇటు అంటుంటే. అంతేనండి, రెడీ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇది జనరల్గా మ్యాగీ మసాలా చల్లుకుంటే ఇటువంటి స్నాక్ ఐటమ్స్లో చాలా బాగుంటాయండి. ఈ మిరపకాయ బజ్జీల మీద వీటి మీద కానీ చాలామందికి చాట్ మసాలానే చల్లుకోవడం తెలుసు. మ్యాగీ తింటే ప్రాబ్లమే, కానీ మ్యాగీ మసాలాకి ఏం కాదండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఈ వేడి వేడి వాటి మీద నేను కొద్దిగా మ్యాగీ మసాలా లైట్గా చల్లానండి. ఆ వీడియోలో ఫస్టే ఉంది, చూడండి ఎంత క్రంచిగా మంచిగా తయారైనాయో. చూస్తేనే తినాలని నోరు వస్తుంది. ఇప్పుడు తిని చూద్దామండి. ఓకేనండి, రండి మీరు కూడా తిందురు, అందరం కలిసి తిందాము. నా పేరు వెంకటరెడ్డి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. చూడండి ఎంత క్రంచీగా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ ఎక్సలెంట్, ఇక చెప్పాల్సిన అవసరమే లేదండి. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.